ఈ రోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు గాని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్ళీ జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్ గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లరున్నాయి. ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్ లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని జనసేన, బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.